మన సైకిల్ తాతయ్య ముద్దుల ముఖ్యమంత్రి చంద్రన్న ప్రతి నెల కూడా వృద్ధాప్య పింఛన్ పేరుతో ఏదో ఒక ఊరికెళ్తూ కొన్ని కుటుంబాలతో మమేకమవుతున్నాడు, వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు, వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నట్లు ఫోటోలు తీసుకుంటున్నాడు, వీడియోలు తీసుకుంటున్నాడు, వాళ్ళ టీవీల్లోనూ వాళ్ళ పేపర్లోనూ బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంది లేదు, ఒకరింటికి వచ్చి వృద్ధాప్య పింఛన్ ఇచ్చినట్లు కూడా ఒక ఫోటో తీసుకుంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నేరుగా వృద్ధాప్య పింఛన్ మాకు ఇస్తున్నాడు అంటూ ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో, ముఖ్యమంత్రి ఆ కుటుంబం దగ్గరకు రావడానికి 4,000 రూపాయలు ఇవ్వడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తెలుసుకుని ఉంటే ఇది బాగా పార్టీకి ఉపయోగపడును. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక కుటుంబానికి 4,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబానికి 4,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. కానీ ప్రభుత్వం నుండి ఆ 4,000 ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు రావటం వల్ల ముఖ్యమంత్రి గారు వచ్చిన దారి ఖర్చులకి, ఆయన ఫ్లైట్ ఖర్చులకి, ఆయన సెక్యూరిటీకి, రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులంతా ఆయన చుట్టూ గుమిగూడడానికి ఒక ముఖ్యమంత్రికి అయ్యే ఖర్చు ఎన్ని లక్షలు ఉంటుందో ప్రజలెవరికి కూడా ఊహకు కూడా అందదు. అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, పార్టీకి లాభం ఉంటుంది, కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం బొక్కుంటుంది. ఇటువంటి తెలివులు జగన్మోహన్ రెడ్డికి అసలు లేనే లేవు. ఇటువంటి పనులు చేసి పార్టీని డెవలప్ చేసుకోవాలి, పార్టీకి ఉపయోగపడుతుంది, మనం బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి ఇటువంటి కార్యక్రమాలతో అని ఆయన ఏ రోజు అనుకోలేదు. ఏదో లాంచింగ్ సభకు ఎక్కడో ఒక తాను సభ పెట్టేవాడు, సభ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఆ సభకు ఏ కార్యకర్త లేకపోతే ఎవరో ఖర్చులు పెట్టుకుంటారు, ఆ సభకు జనాన్ని పోగు చేస్తారు, ఏదో ఇది అవుతుంది, ఖర్చు అవుతుంది. కానీ ప్రతి నెల కూడా ఒకే కార్యక్రమానికి ఒకే వృద్ధాప్య పింఛన్ 1-2 కుటుంబాలకు ఇచ్చేదానికి చంద్రబాబు గారు సైకిల్ మీద వస్తున్నాడు, సైకిల్ తాతయ్య వస్తున్నాడు. ఈ సైకిల్ తాతయ్య పిల్లలతో పెద్దలతో ఆ కుటుంబంలో మహిళలతో ముచ్చటిస్తున్నాడు, వాళ్ళకి చెక్ ఇచ్చినట్లు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లు ఫోటో తీసుకుంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. ఆ అడ్వర్టైజ్మెంటు అటు పార్టీకి చంద్రబాబు గారికి చక్కగా ఉపయోగపడుతుంది. అరే సైకిల్ తాతయ్య మన ఇంటికి వచ్చాడో, మన ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చాడో, 4,000 ఇచ్చాడో అని ప్రజలు కూడా బాగా సంతోషిస్తారు. ఇటువంటి పనులు ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా రావటం వల్ల ఒక కుటుంబానికి వచ్చే ఆదాయం 4,000 అయితే ఖర్చు ఎంత ఉంటుంది అనేది మీకు అస్సలు ప్రజలకి ఎవరికి కూడా అవగాహన కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ని ప్రజలు తప్పట్లు తట్టాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే 4,000 మాత్రమే మీ అకౌంట్లోకి వస్తూ ఉంది, కానీ ప్రజాధనం ప్రభుత్వం నుండి ఎన్ని లక్షలు పక్కకి వెళ్ళిపోతూ ఉందో మీరందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేసి పార్టీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోయ్యా బాబు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి తెలివిలు పెంచుకోవాలి. ఏకచకంగా ఎన్నికల హామీ ఎడాపెడా ఇచ్చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పంగనామం పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలని ఈ వీడియో ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఊరికే నా ఎస్సీలు, నా బీసీలు, నా ప్రజలు, నా మైనార్టీలు, నా పేదవాళ్ళు అని అనకూడదు ఎప్పుడు. కానీ ఇట్లా సొంత తెలుగులు నేర్చుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి, ఏదైతే మనకు లాభం కలుగుతుందో అని నేర్చుకోవాలి, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, ఫోటో చక్కగా ఫోటో పూసుకుని మరీ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లక్షణాలను చంద్రబాబు గారి దగ్గర నుండి నేర్చుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అది రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారని ఈ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాను.